जय राधा माधव जय गोपीजना वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जना यशोदनन्दन जन यमुनातीरावनचारी यमुना तीरा यमुनातीरावनचारी जय राधा माधव कुञ्ज विहारी जय राधा हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे जय गौर हरि हरे कृष्ण 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 हरे 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 राम राम हरि बोल। निताय गौर जय प्रेम गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाद प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव श्रीपाद जय जय गुरुदेव गुरुदेव जय जय गुरुदेव जय जय गुरुदेव गुरुदेव जय गुरुनाथ श्रीपाद की जय, जगत जय पाद की जय। जय जय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। जय भगवान श्री वासुदेव की जय, भगवद गीता की जय। భగవద్గీత 13వ అధ్యాయం 30వ శ్లోకం. ప్రకృత్యైవ చ కర్మాణి प्रकृत्यैव च క్రియమానాని సర్వశః क्रियमाणा सर्वशः యః పశ్యతి తతాత్మానం यः यः पश्यति तदा पश्यति तदात्मानं
అకర్తారం తపస్యతి కర్తారం పశ్యతి హరే కృష్ణ గురు మహారాజ్ దండవత్ ప్రణాం గురు మహారాజ్ మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. మధ్యలో ఎవరు మాట్లాడుతున్నారు. నేను పాడేటప్పుడు మీరు పాడకూడదు. కొంతమంది పాడుతున్నారు. తర్వాత వేరే వాళ్ళు కొంచెం మంది మ్యూట్ చేసుకోండి. చదువుతున్నారు కదా వేరే వాళ్ళు మాట్లాడబడుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ గురు మహారాజ్ దండవత్ ప్రణాం గురు మహారాజ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రకృతి పురుషుడు చైతన్యం 30వ శ్లోకం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం చ పశ్యతి. ప్రతిపదార్థం ప్రకృత్యా భౌతిక ప్రకృతి చేత, ఏవ నిశ్చయముగా, చ కూడా, కర్మాని కర్మలన్నీ, క్రియమానాని చేయబడుతున్నవని, సర్వశః అన్ని విధములుగా, యః ఎవడు, పశ్యతి చూచునో, తథా అట్లే, ఆత్మానం తనను, అకర్తారం అకర్తగా, సహా అతడు, పశ్యతి పూర్ణముగా చూచును. తాత్పర్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. భౌతిక ప్రకృతిచే తయారు చేయబడిన దేహము చేతనే సమస్త కర్మలు చేయబడుచున్నవని మరియు తాను అకర్తనని చూడగలిగేవాడు యథార్థముగా దర్శించువాడగును. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఈ దేహము పరమాత్ముని నిర్దేశానుసారము భౌతిక ప్రకృతి ద్వారా తయారు చేయబడెను. అట్టి దేహపరమైన సమస్త కార్యములకు ఆత్మ కర్త కాదు. ఎవరును సుఖము కొరకు గాని దుఃఖము కొరకు గాని దేనిని చేయవలసి వచ్చినను బలవంతముగా దేహస్థితిని అనుసరించి అతడు అట్లు చేయవలసి వచ్చును. కానీ నిజమునకు ఆత్మ అట్టి సమస్త దేహ కార్యములకు అతీతముగా ఉండును. మానవుని పూర్వజన్మ వాంఛలను అనుసరించే అతనికి ఈ దేహము అందింపబడును. కనుకనే ఆ కోరికలను తీర్చుకొనుటకు అతడు అందుకు అనుగుణముగా వర్తించును. నిజమునకు జీవుడు తన కోరికలను తీర్చుకొనుట కొరకై పరమపురుషుని చేత రూపొందింపబడిన యంత్రము వంటిదే ఈ దేహము. అట్టి వాంఛల చేతనే మానవుడు సుఖదుఖములను అనుభవించుట కొరకై వివిధ స్థితులలో ఉంచబడును. జీవుని ఈ ఆధ్యాత్మిక దృష్టి అభివృద్ధి చెందిన వెంటనే తనను తన దేహ కార్యముల నుండి అన్యంగా గుర్తించును. అట్టి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాడే నిజమైన ద్రష్ట అగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురు మహారాజ్. హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా చదివారు. మీ మీ యొక్క వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఏం వాడుతున్నారు? ల్యాప్టాపా మీరు మొబైలా? మొబైలే గురు మహారాజ్. ఏ మొబైల్ మీది? ఇది వైఫై మహారాజ్. రియల్మీ మొబైల్ వైఫై మహారాజ్. ఓకే, గుడ్. బాగా ఎంత దూరంలో ఉన్నారు మొబైల్కి మీరు? కొద్ది దూరంలోనే ఉన్నాను మహారాజ్. హ్యాండ్లోనే పట్టుకొని చదివాను. ఓకే, గుడ్. మాతాజీ మొబైల్ మోడల్ బాగుంది. ఎవరైనా కొత్త కొనాలనుకుంటే ఇది కొనండి, బాగుంది ఇది. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదరస్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయ తే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ గురు శిల శ్రీపాద की जय, जगद्गुरु शिला प्रभुपाद की जय.
సో భగవద్గీత 13వ అధ్యాయం 30వ శ్లోకం, ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. సో అహంకార, సో మనకున్నటువంటి ఆ, ముఖ్యమైన ప్రాబ్లమ్స్, సమస్యలు ఏంటి అంటే మనకున్నటువంటి అహంకారము. అహంకారం అంటే నేను కర్త, నేను చేయవాడిని. సో దీనికి భగవంతుడు ఇక్కడ మన శరీరం గురించి చెప్తున్నాడు. ఈ శరీరం అనేది ప్రకృతి ద్వారా ఇవ్వబడింది, అలాగే ఇది ప్రకృతి ద్వారా నడవబడుతుంది. సో ఈ శరీరం ద్వారా చేసే పనులన్నిటికీ మనమే కారణం అని కూడా అనుకోకూడదు. సో అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. సో ఎవరైతే నేనే శరీరము అని అనుకుంటారో వాళ్ళు ఈ రెండిటిని విడివిడిగా భిన్నంగా గుర్తించలేరు. ఇప్పుడు ఈ శరీరంలో ఇంతకుముందే భగవంతుడు చెప్పి ఉన్నాడు ఏమని, మనం ఇక్కడ చూసేటువంటి స్థావరం కానీ జంగములు కానీ, అంటే కదిలేవి కానీ కదలనివి కానీ, ఈ సృష్టిలో మనకి ఏం చూసినా అది దేని వల్ల వస్తుంది? భౌతిక పదార్థము, ఆత్మ, పరమాత్మ. 27వ శ్లోకంలో భగవంతుడు చెప్పున్నాడు, 30వ శ్లోకం కదా, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. సో ఇక్కడ మనం చూసేవన్నీ కూడా ఏంటి? క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్. ఈ రెండిటి యొక్క కలయిక వలన మనం చూసేవన్నీ జరుగుతున్నాయి. సో క్షేత్ర అంటే ఈ శరీరము కదా, అలాగే ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా క్షేత్రం అనొచ్చు. సో ఈ శరీరానికి క్షేత్రజ్ఞ ఎవరు? ఆత్మ. అలాగే ఈ భౌతిక ప్రపంచానికి మొత్తానికి కూడా ఆత్మ ఉంది, అదే విశ్వాత్మ, పరమాత్మ. అలాగే ఈ శరీరానికి మనం మాత్రమే కాకుండా, ఆత్మే కాకుండా పరమాత్మ కూడా క్షేత్రజ్ఞ. అంటే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఈ శరీరంలో మనొక్కడమే కాదు ఉంది, పరమాత్మ కూడా ఉన్నాడు. మనకు చీమ కుడితే ఎలా అయితే మనకు తెలుస్తుందో పరమాత్మ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ యావత్ సంజాయతే కించిత్, ఏదైనా సరే జరుగుతుందంటే, ఏదైనా ఉనికిలోకి వచ్చిందంటే అది ఈ భౌతిక పదార్థము మరియు ఆత్మ పరమాత్మల యొక్క కలయికలో వచ్చిందన్నమాట. అదే విషయం మనం ఈ శరీరం నుంచి జరిగే అటువంటి అన్ని పనులు కూడాను ఈ మూడిటి యొక్క సంయోగాత్, కాంబినేషన్ అన్నమాట. దేహము, ఆత్మ, పరమాత్మ, ఈ మూడిటి యొక్క కాంబినేషన్లో జరుగుతుంది ఈ శరీరం జరిగిన. సో ముందు ఈ శరీరంతో ఏదైనా చేయాలంటే శరీరం ఉనికి ఉండాలి కదా. శరీరం ఉనికి ఉండాలంటే ఏమవ్వాలి? మనం గాలి పీల్చుకుంటూ ఉండాలి, అవునా? ఇప్పుడు గాలి పీల్చుకునే ప్రక్రియ ఉంది. మనం నిజంగా గాలి పీల్చుకుంటున్నాం? ఆలోచించండి ఒకసారి.
శరీరం దానంతటికి అదే శ్వాస తీసుకుంటుంది. మనకి మనం శ్వాస తీసుకుంటున్నాం అనే విషయం అసలు గుర్తుంటది ఎప్పుడన్నా మనకి? మనకి ఎప్పుడు గుర్తుండదు కదా! మనం మర్చిపోయామనుకోండి శ్వాస గురించి, శ్వాస ఏమైనా ఆగిపోతుందా? శ్వాస ఆగిపోవట్లేదు. సో, మరెవరు తీసుకుంటున్నారు శ్వాస? సో, ఈ క్షేత్రము, ఈ శరీరం అనేది అలా నిర్మించబడింది. మన ప్రమేయం లేకుండా ఈ శరీరంలో అనంతమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? మయాధ్యక్షేణ ప్రకృతి సుయతే చరాచరం. భగవంతుని యొక్క పర్యవేక్షణలో, భగవంతుని యొక్క నిర్దేశంలో, భగవంతుని యొక్క ఆధీనంలో ప్రకృతి ఈ శరీరాన్ని నిర్మిస్తోంది. సో, ఈ శరీరం దానంతట అదే చాలా పనులు చేసుకుంటుంది. ఇప్పుడు మన మొబైల్ కూడా చూడండి. మనం ఏదన్నా కాల్ వచ్చినప్పుడు ఎత్తుతాం. కానీ మనకు కాల్ రానప్పుడు అది చాలా పనులు చేస్తుంటది మొబైల్. అదెప్పుడు ఆన్‌లోనే ఉంటుంది. మనం పడుకున్నా అది పడుకోదు. నడుస్తూనే ఉంటుంది. అనుదిన అనునిత్యం నడుస్తూనే ఉంటుంది మొబైల్. సో, మన ప్రమేయం లేకుండా జరిగేది ఈ శరీరంలో లక్షల, లక్షల పనులు జరుగుతున్నాయి శరీరంలో. ఒక్కొక్క కణము గూడాను మీరు అది చదువుతున్నారు మన బయాలజిస్ట్‌లు, డాక్టర్లు, న్యూరో సైంటిస్ట్స్. ఈ కణం గురించి ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు అది అంతు చిక్కలే ఇంకా. అన్ని విషయాలున్నాయి ఒక్క కణంలో. మన శరీరంలో ఉన్నటువంటి ఒక్క జీవ కణంలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయంటే మనకసలు తెలియనే తెలీదు. ఎన్ని కణాలున్నాయో మనకు తెలీదు. ఎన్ని రకాల కణాలున్నాయో కూడా మనకు తెలీదు. సో, ఆ శరీరం అనేది అలా సృష్టించబడింది. మనం వచ్చి దాన్ని వాడుకుంటున్నాం మన అవసరానికి. కానీ అందులో ఏం జరుగుతుందంతా మనకి చాలా అసలు తెలీదనమాట. ఎలాగంటే అమ్మ మనకు మంచి అన్నం, కూర వండి పెట్టింది. శుభ్రంగా తిన్నాం మనం. అది మన పరిస్థితి. అలాగే ప్రకృతి భగవంతుడి యొక్క ఆధీనంలో ఈ యొక్క శరీరాన్ని వండి పెడితే మనం శుభ్రంగా కూర్చొని తింటున్నాం అనమాట. సో, అందువల్లనే ప్రభుపాద్ గారు దీన్నేమన్నారు? మంచి పదం వాడారు. యంత్రము లాంటిది. యంత్రరూఢాని మాయయా. సో, ఈ ఆత్మ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా తెలుస్తుంది. మన వల్ల ఏం జరుగుతోంది? శరీరం దానంతట అది ఏం చేస్తుంది? మన వల్ల జరిగే పనులు గూడా మన ప్రమేయం ఎంత? కొంత మాత్రమే. చాలా వరకు శరీరం జేస్తుంది పని. మనం ఊరికే కమాండ్ ఇస్తున్నాం శరీరానికి. ఇదెలా ఉంటుందంటే అప్పుడప్పుడు మనం చూస్తుంటాం పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి కన్‌స్ట్రక్షన్‌లో. జేసీబీలని రోడ్లేసేప్పుడు, కాలువలు తవ్వేటప్పుడు పెద్ద పెద్ద మెషిన్‌లయి తీస్తా ఉంటుందనమాట. సో, ఎలా జరుగుతుందది? యంత్రం ఉంది. యంత్రం నడిపేవాడు ఉన్నాడు. కానీ యంత్రం నడిపేవాడు అబ్బా! నేనంతా ఈ చెరువంతా పుడికి తెచ్చాను ఒక్కడినే అని విర్రవీగాడనుకోండి. అది వాడి అజ్ఞానం అనమాట. అది అహంకార విమూఢాత్మ అంటే. నిజానికి పనంతా ఆ యంత్రం జేసింది. జేసీబీ జేసింది యంత్రం. మనం ఊరికే స్విచ్‌లు నొక్కుతున్నాం కూర్చొని. దాన్ని డ్రైవ్ జేస్తున్నాం అంతే మనం. ఏదైనా మనం కార్‌లో వెళ్తున్నా అంతే గదా! అది తీసుకుపోతుంది. మనం ఊరికే కూర్చొని బటన్ నొక్కుతున్నాం. స్టీరింగ్ నడుపుతున్నాం. ఈ శరీరం గూడా అంతే. దానంతట అదే చాలా పనులు జేసుకుంటుంది. ఇందులో విషయాలు గూడా మనకు తెలీదు. కానీ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. మనం ఏదన్నా కొంచెం గొప్ప ఘనకార్యం చేశామనుకోండి. అబ్బా! నేను చేశానని అనుకుంటూ ఉంటాం మనం.
కానీ ఆ పని చేయడానికి శరీరం ఏ స్థితిలో ఉండాలి, మన యొక్క బ్రెయిన్ ఏ స్థితిలో ఉండాలి, ఇవన్నీ మనకేం తెలీదు. మన హృదయం ఎలా పనిచేస్తుంది, రక్తం ఎలా పనిచేస్తుంది, మన మెదడు ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మనకసలు ఐడియానే లేవు. కానీ నేను జేశానని మనం విర్రవీగుతూ ఉంటాం. అంటే అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే. దాన్నేమంటారు? కర్త అహం, అహంకార విమూఢాత్మ. అహంకార నేను దీనికి కారణము అని అనుకుంటుంటాం. నిజానికి మనం ఒక్కళ్ళమే కాదు, అక్కడ చాలా విషయాలున్నాయి. భగవంతుడు గూడా ఫైనల్‌గా భగవంతుని యొక్క అనుగ్రహము. మనం ఏం చేయాలన్నా గానీ శరీరం గావాలి, దాన్ని మనం డ్రైవ్ చేయాలన్నా ఇయన్నీ ఉన్నాయి. కానీ ఫైనల్‌గా భగవంతుడి అనుగ్రహం గూడా కావాలి. భగవంతుడు మనకి ఆ యొక్క లైసెన్స్ ఇవ్వలేదనుకోండి, మనం నడపలేమనమాట ఈ ఈ శరీరాన్ని. ఎలాగైతే మన హ్మ్. కార్లకి గాని, వీటికి గాని మనం ఎలా అయితే లైసెన్స్ మనకిస్తారో అప్పుడే మనం నడపగలం. అలాగే ఈ శరీరంలో మనం ఉండి దీన్ని మనం నడపాలి అంటే భగవంతుని లైసెన్స్ ఉండాలన్నమాట. అది భగవంతుడి అనుగ్రహం. మనం ఏం చేద్దాం. అలాగే మనం ఏం పని చేద్దామన్నా మన శరీరము, మనస్సు, తర్వాత మన యొక్క మెదడు ఇవన్నీ పని చేయాలన్నా. సో, అవన్నీ పని చేస్తే అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా ఆలోచించాలన్నా, ఇది గుర్తు తెచ్చుకోవాలన్నా మనకు తెలీదసలు ఎలా ఆలోచిస్తుందంటే. కదా! మత్తః స్మృతిర్జ్ఞానం అపోహనం చ. నా నుంచి గుర్తు తెచ్చుకోవడం, మర్చిపోవడం ఇవన్నీ కూడా నా ద్వారా జరుగుతాయని భగవంతుడు చెప్తున్నాడు. సో, మనం ఏ పని చేయాలన్నా గాని మనకి ఎన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి మనం. పూర్వపరాలు ఎన్ని గుర్తు తెచ్చుకోవాలి, ఎంత ఆలోచించాలి. ఆలోచించాలంటే గుర్తుకు రావాలి కదా! దానికి సంబంధించిన విషయాలన్నీ గుర్తుకు రావాలి. సో, ఆ గుర్తుకు ఎవరిస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నాడు. సో, ఈ విధంగా మనం ఈ శరీరంతో చేసే పనులకి మన యొక్క కోర్కెలు కారణం. దీనికి ప్రభుపాద గారు ఏమంటున్నారు? బికాజ్ మనకి ఈ శరీరం ఎందుకొచ్చింది? మన కోర్కెలను బట్టి. సో, మన కోర్కెలు వేరు వేరు కోరికలు ఉండటం వల్ల మనకి శరీరం వచ్చింది. ఎందుకని ఈ శరీరంతోటి మనం ఆ యొక్క కోరికలను తీర్చుకోవచ్చు. ఇది భగవంతుడి యొక్క అనూహ్యమైనటువంటి మన మీద ప్రేమ, దయ. సో, మన యొక్క కోరికలను బట్టి మనకి శరీరం వస్తుందన్నమాట. సో, అందువలన ఈ ప్రకృత్యైవ చ కర్మాణి. క్రియమాణాని సర్వశః. ఈ శరీరంలో జరిగేవన్నీ ప్రకృతి చూసుకుంటుంది. మనం ఏం చేయట్లేదు అసల. ఎలా అయితే మనం ఓలా క్యాబ్ బుక్ చేసుకుంటాం కదా! ఓలా, ఊబర్ లేకపోతే ఆటో. మనం ఏం మెయింటైన్ చేయం. మనం కొనలేదు, మనం మెయింటైన్ చేయం, ఏం చేయం. కావాల్సినప్పుడు వాడుకుంటాం బుక్ చేసుకొని. ఈ శరీరం కూడా అలాంటిదే. ఇది భగవంతుడు ఈ ప్రకృతి సృష్టించింది. ప్రకృతిలో ఇది పెరిగింది. ప్రకృతి నుంచి ఆహారం తీసుకుంటున్నాము. సో, ఇవన్నీ ప్రకృతి ద్వారా జరుగుతున్నాయి. కానీ నేను చేస్తున్నానని అహంకారం మనకు ఉండకూడదనమాట. సో, అందువలన మనకేదన్నా పని చేసామంటే మన యొక్కది మనం 6, 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6 గుణాలున్నాయి. పరిస్థితులు, వాడేటువంటి పద్ధతులు, మన శరీరం, మనం వాడే పనిముట్లు, ఆత్మ, మనము, భగవంతుడు. సో, ఈటిల్లో ఆరో వంతు మనదనమాట. మన ఏ పని మన ద్వారా ఏం జరిగినా అందులో మనది ఓన్లీ ఆరో వంతు మాత్రమే. కానీ వచ్చిన ఫలం మాత్రం పూర్తిగా మనమే తీసుకుంటున్నాం. సో, ఇందులో శరీరం ఉంది. ప్రకృతి ద్వారా ఇవ్వబడింది. భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఐడియాస్ ఇస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. మనం దీన్ని వాడుకుంటున్నాం. సో, వాడుకొని వచ్చిన దాంట్లో ప్రతిఫలం ఏముంటుంది? మనం పూర్తిగా తినేస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం కౌలుకి తీసుకున్నాం అనుకోండి పొలం. మొత్తం తినేసినట్టు ఉంటుందన్నమాట ఈ పరిస్థితి. సో, ఈ శరీరం గూడా మనం క్షేత్రము. దాన్ని మనం కౌలుకి తీసుకున్నట్టుగా అన్నమాట. అలా భావించాలి. దీని యజమాని ఎవరు? భగవంతుడు. మనం ఏం చేస్తున్నాం?
యజమానికి కౌలు ఇవ్వకుండా మొత్తం మనమే తినేస్తున్నాం. సో అంటే మనం సంపాదించిన దాంట్లో మనం ఏ పని చేసి వచ్చిన ఫలంలో కేవలం మనం 6వ వంతు మాత్రమే తీసుకోవాలి నిజానికి చెప్పాలంటే. మిగతాదంతా భగవంతుడికి అర్పించాలి. సో అందువల్ల భగవంతుడు ఏమంటాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనకు ఫలం మీద ఎందుకు అధికారం లేదు? 6 వంతు అంటే అంతా 15%, 16% వేసుకోండి. మన యొక్క కంట్రిబ్యూషన్ జరిగే దాంట్లో మన పెట్టుబడి 16% మాత్రమే. కానీ వచ్చిన దాంట్లో ఫలం మాత్రం 100% తీసుకుంటున్నాం మనమే. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? కర్మణ్యేవ అధికారస్తే. నీ కర్మలు చేయడానికి అధికారం ఉంది. ఎందుకని? నీ కోరికలు ఉన్నాయి, శరీరం వచ్చింది. సో వాటి గురించి నువ్వు కర్మ చేయాల్సిన అవసరం ఉంటుంది. నీ కోరికలు ఉన్నా లేకపోయినా నువ్వు ఏదో పని చేయాల్సిందే. ఎప్పుడు పని లేకుండా ఉండలేవు. సో అందుకని ఏం చేయాలా? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కాదు. కానీ ఫలం మీద నీకు పూర్తిగా అధికారం లేదు. ఎందుకంటే నీకు వచ్చిన ఫలంలో నువ్వు ఒక్కడివే కాదు. కానీ మనం ఏమనుకుంటాం? నేను కష్టపడ్డాను, నా వల్ల ఈ ఫలం వచ్చింది కాబట్టి నేను అనుభవించాలి. దిస్ ఈజ్ కాల్డ్ అహంకార విమూఢాత్మ. కర్త అహం ఇతి మన్యతే. సో నేను, నా శరీరానికి సంబంధించిన వాళ్ళు, నా వాళ్ళు. సో ఇదంతా ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్ల. శరీరానికి ఆత్మకి తేడా లేకపోవడం వల్ల. ఎలా అయితే మనం జేసీబీ నడిపేటువంటి డ్రైవరు నేనే ఈ మెషిను, నేనే ఈ పని చేస్తాను అనుకుంటే ఎలా ఉంటుందో మన పరిస్థితి కూడా అలా ఉంటుందన్నమాట. సో నిజానికి మన వంతు చాలా తక్కువ. ఇప్పుడు ఒక కంపెనీలో కూడా ఒక కంపెనీ ఉందనుకోండి, అందులో మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే కనీసం 51% వాటా ఉండాలి. 51%. ఎవరికైతే 51% ఉంటుందో వాళ్ళే దాంట్లో డెసిషన్ తీసుకోగలరు. కానీ ఇక్కడ మన శరీరంలో మనకుంది కేవలం 16% మాత్రమే. కానీ దీనికి సంబంధించిన నిర్ణయాలన్నీ మనమే తీసేసుకుంటున్నాం. మన జీవితానికి సంబంధించినవన్నీ మనమే తీసుకుంటున్నాం. సో దీన్ని ఏమంటారు? అహంకార విమూఢాత్మ. అలా కాకుండా దీన్ని మనం ఏం గుర్తించాలి? ఈ శరీరంలో పరమాత్మ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు ఇందులో. మన పార్ట్నర్ ఉన్నారు భగవంతుడు ఈ శరీరంలో. కనీసం 50% అన్నా ఇవ్వట్లేదు కదా. సో ఎప్పుడైతే మనం ఇది చూస్తామో ఈ విధంగా, అప్పుడు మనం వాసుదేవ సర్వమితి సహ మహాత్మ సుదుర్లభ. సో ఇదంతా వాసుదేవ్ ఇచ్చింది కాబట్టి వాసుదేవుని సేవలో ఉపయోగించాలి అని అనుకునేటువంటి మహాత్ముడు చాలా దుర్లభం. సో ఆ దుర్లభాన్ని అదుర్లభం చేయగలిగితే మన యొక్క భక్తి ప్రయాణం సాఫల్యమైనట్టు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. సో ఇంతటితో ఆపేస్తున్నాను. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణామ్ మహారాజ్. హరే కృష్ణ. నిత్యానంద, నిత్యానంద ముక్తానంద. మహారాజ్. చెప్పండి ప్రభుజీ. మహారాజ్, ఇప్పుడు మన లోపల పరమాత్మ ఉంది మహారాజ్. 84 లక్షల జీవరాశులు ఎన్నో జన్మాలు ఎత్తి ఈ యొక్క మానవ జన్మ ఎత్తడం చాలా మహా అద్భుతం మహారాజ్. ఎందుకంటే ఈ పరమాత్మ భగవంతునిలో కలిసిపోవడానికి ఏదైనా మార్గం ఉందంటే ఈ యొక్క శరీరాన్ని తీసుకొని కౌలుకు, ఈ శరీరం తీసుకున్న అంతవరకే కాకుండా మళ్ళీ ఈ శరీరం ఉన్నన్ని రోజుల లోపట్లనే ఒక గురువుని సంపాదించుకొని గురువు ద్వారానే మనం చేరగలుగుతాం మహారాజ్. ఈ శరీరం ఉన్నంత వరకు గురువు మన లైఫ్లో లేకపోతే, ఎందుకంటే మహారాజ్ మనకి తెలియదు ఎలా చేరుకోవాలి ఈ యొక్క పరమ ఆత్మని
భగవంతుల్లోనే కలిపేసేయాలి. ఈ ఆత్మ మళ్ళీ రాకూడదు అని చెప్పి మహారాజ్. ఉమ్, మహారాజ్ నాకు కుంభమేళా వెళ్ళడానికి ఎంతో ప్రయత్నించిన మహారాజ్. ఎంతో నా సైడ్ ఎంత చేయాలో అంత తపస్సులాగా, చిన్న తపస్సులాగా నేను చేసుకున్నా మహారాజ్. కానీ ఎన్నో ఆటంకాలు వచ్చినాయి మహారాజ్. కాకపోతే ఫస్ట్ టైం నేను వెళ్ళాలనుకున్నప్పుడు మహారాజ్, సుందరానంద గురూజీ వాళ్ళతో అప్పుడు నేను వెళ్ళాలనుకున్న తర్వాత నేను రియలైజ్ అయినా, ఫస్ట్ నేను కాదు వెళ్ళాల్సింది, అమ్మ నాన్నని పంపించాలి. వాళ్ళు నాకు ఈ యొక్క జన్మని ఇచ్చినందుకు, భగవంతుడు నాకు వీళ్ళ ఒక దగ్గర నాకు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు అని చెప్పి, నాకు నువ్వు ఒక అవకాశం ఇచ్చినా ఇయ్యకపోయినా మా తల్లిదండ్రులకు ఇయ్యండి భగవన్ అని చెప్పి నేను చాలా ప్రే చేశాను మహారాజ్. లాస్ట్ మూమెంట్‌లో వాళ్ళు మీ ఆశీస్సులతోటి వాళ్ళు కుంభమేళాకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం జరిగింది మహారాజ్. ఆ తర్వాత నాకు మళ్ళీ కోరిక పుట్టింది మహారాజ్, నేను కూడా వెళ్ళాలి. కానీ అప్పుడేమనుకున్నా అంటే నాకు ఇయ్యకపోయినా పర్వాలేదు, వీళ్ళకన్నా నీ భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి అనుకున్నా మహారాజ్. కానీ నాకు కుదరలే మహారాజ్. కుంభమేళా టైం దాటిపోయింది మహారాజ్. అప్పుడు నాకు మళ్ళీ ఏమనిపించిందంటే మహారాజ్, లాస్ట్ టైం ఏదైతే 144 టైంలో ఏదైతే బ్యాక్ ఉండేనో, ఆ టైంలో నాకు దర్శనం జరిగిందేమో ఒక చేపలాగానో, ఇంకా వేరే ఏదో జీవిలాగానో కావచ్చు అని చెప్పి అది నాకు అనిపించింది మహారాజ్. ఇది పరమాత్మ అంటేనే మహారాజ్ మనకి ఈ ఆత్మ నుంచే ఈ శరీరాన్ని మనం కదిలిస్తూ ఉంటాం గదా మహారాజ్. ఇప్పుడు ఆత్మ అనుకుంటది మహారాజ్ లోపల. అది మైండ్‌కి సెండ్ జేస్తది. ఈ పని ఇది చెయ్యాలి అని చెప్పి. అప్పుడు ఆ పని చేస్తాం గదా మహారాజ్. మరి ఆ ఆలోచన నాకు ఏదైతే పురాత జన్మలోనే నాకు దర్శనం అయిందేమో అని చెప్పి, ఈ ఆలోచనని భగవంతుడే మాకు ఆ ఒక్క రూపంలో ఆలోచనలు పంపిస్తారా? ఎలా అనేది చిన్న ఆలోచనలో పడిపోయినాం మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మంచి ప్రశ్న వేశారు ప్రభుజీ. మొదటిగా కుంభమేళా వెళ్ళిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. వెళ్ళని వాళ్ళు చూడలేదని అంతగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆ, ఎక్కడైతే భగవంత్ మన తీర్థస్థానానికి ఎందుకు వెళ్తాం? ముఖ్య ఉద్దేశం ఏంటి తీర్థస్థానానికి? తీర్థస్థానం ముఖ్య ఉద్దేశం ఏంటి? అక్కడికి వెళ్ళి కేవలం స్నానం చేసి రావటం కాదు. తీర్థస్థానానికి వెళ్ళి కేవలం స్నానం చేసి వచ్చేవాళ్ళని ఏముంటుంది భాగవతం? తీర్థ బుద్ధి కలిలేన కర్హచిత్ జనేషు అవిఘ్నేషు శైవ గోఖర. ఎవరైతే తీర్థస్థానానికి వెళ్ళి కేవలం స్నానం చేసి తిరిగి వస్తారో వాళ్ళని ఏమంటారు? వాళ్ళని గోఖర. గో అంటే ఆవు, ఖర అంటే గాడిద, ఖరము. సో ఈ కుంభమేళా తర్వాత తీర్థయాత్రలు, పుణ్యస్నానాలు ఎందుకంటే పుణ్య స్థానాలకు ఎందుకు వెళ్తామంటే మనం పుణ్యస్థానాలకి వెళ్తే పుణ్యం వస్తుంది. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుణ్యం కాదు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్తే అక్కడ సాధువులు ఉంటారు. అక్కడ ఆ సాధువుల్ని కలిసి వాళ్ళ నుంచి విని జీవితం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని తిరిగి వచ్చి జీవితంలో మార్పు చేసుకుని భగవంతుడి మీద భక్తి చేయటం, అది ముఖ్య ఉద్దేశం. సో వెళ్ళిన వాళ్ళకి శుభాకాంక్షలు, వెళ్ళిన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? భక్తి మార్గంలో ఉంటే ఆ ఫలం మనకి ఆల్రెడీ వచ్చింది. ఒక తీర్థస్థానానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి రావడం యొక్క ఫలం మనకి ఆల్రెడీ వచ్చింది. మనం ఆల్రెడీ భక్తి మార్గంలో ఉన్నాం. ఎక్కడైతే వైష్ణవులు ఉంటారో, ఎక్కడైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ యొక్క స్థానంలో అన్ని పుణ్య నదులు ఉంటాయి, అన్ని పుణ్య ఇవి ఉంటాయి. తర్వాత బృందావనమే వాళ్ళు ఉన్న చోట ఉంటుందన్నమాట. సో భక్తి మార్గంలో మనం ఆల్రెడీ ఉన్నామంటే అవన్నీ మనకి ఆల్రెడీ మనకి రిజల్ట్స్ వచ్చేసినాయి. మనకి ఇవన్నీ కుంభమేళా స్నానం, గంగా నదిలో స్నానం, ఇవన్నీ స్నానాలు ఆల్రెడీ ఆచరించామని అనుకోవాలి మనం. ఆల్రెడీ ఈ మార్గంలో మనం ఆల్రెడీ వచ్చామంటే
కాకపోతే భక్తులు ఎందుకు వెళ్తారంటే అక్కడికి? అక్కడికి చాలా మంది వస్తారు గాబట్టి, మరి సాధువులు ఎవరుంటారు? భక్తులే గదా సాధువులంటే. అక్కడికి వెళ్లి వాళ్ళకి ఏదన్నా 4 విషయాలు చెప్దామని వెళ్తారు సాధువులు. సో, మనకి కుంభమేళా వెళ్ళకుండానే ఉదయం, సాయంత్రం మనకి శుభ్రంగా మన సుందరానంద ప్రభుజీ గారు మనకి సత్సంగం అరేంజ్ చేశారు మనకి. సో, రోజు వింటున్నాం సాధువుల నుంచి. సో, కుంభమేళా వెళ్ళలేదన్న బాధ అసలు అవసరమే లేదు. భగవంతుని ఆహ్, మనం అభిషేకం చేసి తీసుకుంటాం గదా! అభిషేకం చేసి తీర్థం చేసుకుంటే భగవంతుని తీర్థం తీసుకుంటాం గదా! దీన్ని తీర్థం అంటారు, దాన్ని తీర్థం అంటారు. కదా! రెండిట్లో తేడా లేదు. సో, మీరు కుంభమేళాకి వెళ్ళకపోతే భగవంతునికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి. చరణామృతం తీసుకోండి. దానికి దీనికి తేడా ఏమీ లేదు. అంతకన్నా ముఖ్యమైనదేంటి? నిత్యం భాగవత సేవయ. ప్రతిరోజు భాగవత సేవ. భాగవత పడటం, భగవద్గీత, భాగవతం చదవటం, భగవంతుడినే జీవిత లక్ష్యంగా చేసుకోవడం, దానికోసం పనిచేయడం. ఇది ముఖ్యం. తీర్థయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం గూడా ఇదే. సో, అందువల్ల వెళ్ళలేకపోయామని అంత బాధపడాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. దండవత్ ప్రణామ్ మహారాజ్. చాలా చక్కగా నాకు అర్థమైంది మహారాజ్. హరే కృష్ణ గురు మహారాజ్ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. మహారాజ్ చక్కగా చెప్పారు మహారాజ్. మనం ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో వాటికి నిజమైన యజమాని ఎవరు, మన వాటా ఎంత, దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు మహారాజ్. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురు మహారాజ్. దండవత్ ప్రణామ్ గురు మహారాజ్ మహారాజ్. దండోత్. హరే కృష్ణ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. బలరాం కృష్ణ ప్రభు ముందు. హరే కృష్ణ గురు మహారాజ్. దండవత్ ప్రణామ్ గురు మహారాజ్. గురు మహారాజ్, మన దేహంలో ఆత్మ పరమాత్మ ఉంటారని మీరు చెప్పారు కదా. ఏ, మహారాజ్ మన దేహమే కాకుండా అన్ని ప్రభు దేహాలలో బలరాం ప్రభుజీ చెప్తున్నారు. తర్వాత మీరు చెప్తారు. కొంచెంసేపు వెయిట్ చేయండి. అన్ని దేహాలలో ఇది ఉంటారా? ఇట్లనే మానవ దేహంలో మాత్రమే ఉంటారా అనేది క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు అంటే సర్వ దేహాలలో భగవంతుడు ఉంటాడు. పరమాత్మ ఉంటారు. అయితే మనము మహారాజ్ పరమాత్మ ఉన్నట్లుగా మనం ఎలా అనుభూతి చెందగలుగుతాం మహారాజ్? మన దేహంలో పరమాత్మ కూడా ఉన్నారు అని మనం ఏ విధంగా అనుభూతి చెందగలుగుతాం మహారాజ్? వెరీ గుడ్ క్వశ్చన్. మీకు ఏదైనా గుర్తు తెచ్చుకున్నప్పుడు ఎలా గుర్తుకొస్తుంది మీకు? గురు మహారాజ్ మీరు ఏదన్నా విషయం చాలా ఇంతకుముందు ఎప్పుడో గుర్తు తెచ్చుకుంటున్నారు కదా! కొన్నిసార్లు గుర్తుకు రాదు మనకి. అవును మహారాజ్. గుర్తుకు రానప్పుడు ఎందుకు రావట్లేదు? గుర్తున్నప్పుడు ఎందుకు వస్తుంది? గుర్తుకు రానప్పుడు చాలా ప్రయత్నం మర్చిపోతాను మహారాజ్. అదే మర్చిపోవడం అంటే ఏంటి? మర్చిపోవడం అంటే ఈ విషయం మనం మైండ్ లో ఉండదన్న మహారాజ్. మైండ్‌లో ఉండదు. అవును. మరి లేనిది ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ? ప్రయత్నం చేయడం ద్వారా ప్రయత్నం చేసేయాలి. ప్రయత్నం చేస్తే లేనిది ఎక్కడి నుంచి వస్తుందంటున్నా? ప్రయత్నం చేసి మళ్ళీ రీకలెక్ట్ చేసుకునడానికి ప్రయత్నం చేస్తాం మహారాజ్. అంటే నువ్వు కలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడో ఉండాలి కదా! ఉండాలి. ఎక్కడుంటుందది? ఎక్కడనో హిడెన్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది అన్నట్టు దాన్ని మళ్ళీ ప్రయత్నం అత్ర స్మృతిర్ జ్ఞానం. భగవంతుడి నుంచి వస్తుందది. భగవంతుని అది పరమాత్మ. అలాగే మీకు చాలా మందికి ఈ పరమాత్మ మీరు కొంచెం ఫోకస్ చేస్తే చూడొచ్చు పరమాత్మని. మనం కొన్నిసార్లు ఏదైనా ట్రైన్ ఉదయాన్నే ఉందనుకోండి, 4 గంటలకెళ్ళాలి, 2కి లెగాలి. అలారం పెట్టుకున్నాం. రోజు లేసేది మనం 4కి అనుకోండి. 2కి లెగవాలి. అలారం పెట్టుకున్నాం. మనం అలారం మోగక ముందే లేసిపోతాం కొన్నిసార్లు. నిజమే మహారాజ్. అలా ఇది జరుగుతుంది. ఎలా సాధ్యం? మనం ఎవరు లేపారు మనని? మనిచ్చి మనమే లేస్తాం మహారాజ్. మన నుంచి మనం కాదు, పరమాత్మ ఉన్నాడు లోపల. ఆహా. సో, ఇలాంటి చాలా విషయాలున్నాయి.
మన అధీనంలో లేనివి మనకి భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉన్నాడు. మనం గుర్తించట్లే మనం. ఉమ్. మన వెనకాల ఎంత పని జరుగుతుందో మనం గుర్తించట్లే. భగవంతుడు మన కోసం ఎంత చేస్తున్నాడు ఏంటి? ఎలా అయితే మన పిల్లోడు ఉంటాడు చూసారా? శుభ్రంగా వచ్చి భోంచేసి వెళ్ళిపోయి ఆడుకుంటా ఉంటాడు. ఏం తెలీదు. నాన్న ఎంత కష్టపడుతున్నాడు, ఉద్యోగం ఏం చేస్తున్నాడు, అక్కడికి ఏం కష్ట నష్టాలు ఉన్నాయో మనకు తెలీదు. అలాగే అవును. ఈ పరమాత్మ మన హృదయంలో ఉండి మన కోసం ఏమేం చేస్తున్నాడు అనేది మనకు అసలు అటువైపు ధ్యానం పెట్టం మనం. సో, కొంచెం ధ్యానం పెడితే ఇవన్నీ చూడొచ్చు మనం. భగవంతుడు ఇదే చాప్టర్‌లో ఆహ్, పరమాత్మ యొక్క పరమాత్మ యొక్క లక్షణాలేమిటి? ఏమేం పనులు చేస్తాడు భగవంతుడు? దీనికో శ్లోకం ఉంది. హ్మ్. మనం హనుమంత ఒక్క నిమిషం. హ్మ్. ఉపద్రష్ట హనుమంత. 1 minute. ఉపద్రష్ట. 23 23 శ్లోకం మీరు ఆల్రెడీ చదివేశారు. పరమాత్మ యొక్క విధులేంటి? ఏమేం చేస్తాడు భగవంతుడు ఈ శరీరంలో ఉండి? ఏం చేస్తాడు? ఉపద్రష్ట హనుమంత. భర్త, భోక్త, మహేశ్వర. పరమాత్మేతి చాపి యుక్తో దేహోస్మిన్ పురుషః పరా. ఉపద్రష్ట. ఉపద్రష్ట అంటే మనం చేసే పనులన్నీ భగవంతుడు చూస్తుంటాడు. ఎలా అయితే మనం చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పుడు ఎలా అయితే మన అమ్మ మనం చేసే పనులన్నీ చూస్తూ ఉంటుందో, అలాగే భగవంతుడు మనం చేసే పనులన్నీ చూస్తుంటాడు. ఉపద్రష్ట. హనుమంత. సో, తల్లి మనం అన్నీ చూస్తుంటది గదా! ఏం చేస్తుంటుంది? పరిమి కొన్నిటిని అనుమతిస్తుంది, కొంచెం అనుమతించదు. హనుమంత అంటే పర్మిషన్ ఇవ్వటం. పర్మిషన్ ఇవ్వడం అంటే ఎప్పుడు పర్మిషన్ ఇవ్వడు. కొన్నిసార్లు పర్మిషన్ ఇవ్వడు భగవంతుడు. ఎలా అయితే మన అమ్మ మనల్ని ఎలాగైతే ప్లగ్‌లో ఎళ్లి పెడుతున్నామనుకోండి, ఏం చేస్తుంది? అనుమతి ఇవ్వదమ్మ ఆపేస్తుంది. సో, అలాగే భగవంతుడు గూడా మనం ఏం పనులు చేద్దాం అనుకుంటున్నామో అన్నిటికి పర్మిషన్ ఇవ్వడు. మనకి దేనికన్నా క్వాలిఫికేషన్ లేకపోయినా, కర్మ సరిపోకపోయినా, లేకపోతే మనకు మంచిది కాకపోయినా కొన్ని సార్లు మనం ఆయన మీదకి వదిలేస్తే కొన్ని ఆయన ఇంకెక్కువ డెసిషన్‌లు తీసుకుంటాడు మన మీద. సో, ఉపద్రష్ట, హనుమంత, భర్త, మాస్టర్. ఈ శరీరానికి నిజమైన యజమాని ఎవరు? భగవంతుడు. భోక్త. నిజమైన భోక్త గూడా భగవంతుడే. కానీ మొత్తం మనమే ఎంజాయ్ చేస్తున్నాం ఈ శరీరాన్ని. మహేశ్వరః. ఈ యొక్క మహేశ్వరుడు భగవంతుడు పరమాత్మ. సో, ఈ విధంగా భగవంతుడు ఇవి చేస్తున్నాడు. అలాగే మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. స్మృతి, జ్ఞానము, అపోహనం మర్చిపోవడం. ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి. సో, ఇన్ని పనులు భగవంతుడు చేస్తున్నాడు. భగవద్గీతలో మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. భగవద్గీతలో అన్నీ ఉన్నాయంటే ఇవి అన్నమాట. అన్ని విషయాలు ఉన్నాయి ఇలాంటివి. సో, వీటి మీద మనం ఫోకస్ చేస్తే మనం గుర్తించొచ్చు. అనుభూతి చెందొచ్చు. నీకేదన్నా గుర్తురానిది గుర్తుకొచ్చినప్పుడు అది వాడేసుకొని వెళ్ళిపోతాం గదా! మన అకౌంట్‌లో డబ్బులు లేవు. ఉన్నట్టుండి ఒక రూ. 1,00,000 పడినియి. వాడేసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకటి ఏంటంటే వాడేసుకొని ఆహా! రూ. 1,00,000 వచ్చిన నా అకౌంట్‌లో గాని వాడేసుకొని హ్యాపీగా ఉండొచ్చు టెంపరరీగా. నిజమైన తెలివైన వ్యక్తి అంటే అసలు రూ. 1,00,000 ఎక్కడి నుంచి వచ్చి పడినియి నా అకౌంట్‌లోకి? సో, అదే విధంగా మనకేదైనా ఐడియా వచ్చినా, ఏదైనా ఇది వచ్చినప్పుడు వాటిని వాడేసుకొని హ్యాపీగా మనం ఎంజాయ్ చేయటమే కాకుండా అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు నాకు? అలాగే మనకు తల్లిదండ్రులు. అసలు ఎవరిచ్చారు నా తల్లిదండ్రులు నాకు? సో, ఈ విధంగా మనం నిశితంగా పరిశీలిస్తే పరమాత్మను అనుభూతి చెందొచ్చు. అలాగే మనకి లోపల నుంచి భగవంతుడు మనకి ఆహ్, గైడ్ చేస్తూ ఉంటాడు భగవంతుడు. సో, మనం గనక ధ్యానం కొంచెం దాని మీద ధ్యాస పెడితే చూడొచ్చు మనం.
సో ఇదే ధ్యాన యోగంలో వీళ్ళు చేసేది అదే. ఇంకన్నీ ఆపేసి మొత్తం దాని మీద పెడతారు. మనం అలా చేసిన పని లేదు. మనం భక్తిలో నిమగ్నమై ఉండి భగవంతుని డైరెక్ట్‌గా చూడొచ్చు. తర్వాత కొంచెం మనకి లోపల జరిగే విషయాల మీద కొంచెం ధ్యానం పెడితే, కొంచెం వాటిని ఆలోచిస్తే చాలు. ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అని. సో ఎవరైతే భగవంతుని భక్తిలో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్‌గా చూస్తారు. ఓహ్! కృష్ణ ఇచ్చాడు నాకిది. కృష్ణ ఈ ఐడియా ఇచ్చాడు. కృష్ణ ఇది ఇచ్చాడు. కాబట్టి కృష్ణుడి సేవలో వాడాలి. ఆటోమేటిక్‌గా భక్తిలో ఇది ఉంటుందన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురు మహారాజ్. హరే కృష్ణ. దీపక్ ప్రభుజీ. महाराज दंडवत प्रणाम महाराज. దండోత్ Very దండోత్. very 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 happy to hear again your wonderful beautiful lecture with beautiful logics. महाराज ఇది మనము ఇంట్యూషన్ అంటాం చూసారా, వర్డ్ ఇంట్యూషన్. హ్మ్. హ్మ్. దానికి రిలేషన్ ఎట్లా ఉంది లార్డ్ తో? అంటే లార్డే రెసిప్రొకేట్ చేస్తున్నారా? ఇంట్యూషన్ అన్న మాధ్యమంలో వచ్చిన వాక్యాల భగవంతుడే డైరెక్ట్ గా దాన్ని ఉందా, లేకపోతే అది ఎట్లా మహారాజ్? హ్మ్. ఇంట్యూషన్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మన సొంత ఇంట్యూషన్ కూడా ఉంటుంది. కొంత భగవంతుడు ఇచ్చే ఇంట్యూషన్ 2 ఉంటాయి. రెండిటిని చెప్పండి. గుర్తించడం ఎలాగ వేరుగా? మనం ఏదైనా ఇలా identify. లాజికల్‌గా కన్క్లూజన్‌కొస్తే అది మన ఇన్‌స్పిరేషన్. లేకుండా ఏది లాజిక్ లేకుండా ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తే అది భగవంతుడు ఇచ్చింది. అంటే స్టెప్ బై కొద్దిగా స్టెప్ మనం దీని నుంచి ఇది ఆలోచించి వస్తుంటది కదా! ఇది నుంచి ఇది ఇలా నుంచి ఇలా నుంచి ఇలా నుంచి అలా లాజికల్‌గా మనం ఏదైనా కన్క్లూజన్‌కొస్తే అది మన ఇన్‌స్పిరేషన్. కాకుండా మనకు ఉన్నట్టుండి ఐడియా వచ్చిందనుకోండి ఎక్కడ ఉన్నట్టుండి. లాజికల్‌గా కాకుండా ఉన్నట్టుండి మనకి ఉదయించిందనుకోండి మదిలో. అది భగవంతుడి నుంచి వచ్చేది. ఓకే మహారాజ్. ఈ విధంగా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు. అంటే ఈ విధంగా మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట జర్నీ ఐడెంటిఫై చేయడం భగవంతుని. ఇంకా ముందుకెళ్తే ఇంకా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. కానీ సింపుల్‌గా ఇదనమాట. నాకు నాకు మహారాజ్ ఒక పని చేసే చోట్ల ఒక ప్రాక్టికల్ వాక్యాలు జరిగినాయి ఇది. నాకు పని చేసే చోట్ల లోపల ఒక ఇది సేఫ్ అంటారు చూసారా, ట్రెజరీ. దాంట్లో లేదంటే ఎన్నో లక్షలు అమెరికన్ డాలర్స్ ఉంటాయి. దానికి నా దగ్గర ఉంటాయి, నేను ఇన్ఛార్జ్ కాబట్టి. సో ఒక్కసారి ఏమైందంటే నేను ఆ కీ అక్కడ లోపల డోర్ లో వదిలేసి నేను వచ్చేసాను, మర్చిపోయాను. యూజువల్ గా లోపల క్లీన్ చేసే వ్యక్తి పోయినప్పుడు ఆ కీ నాతో పాటు తీసుకొస్తాను, కానీ అక్కడ కీ వదిలేసి వచ్చాను. ఈ వచ్చే లోపల దాదాపు ఒక 4 అడుగులు నడిచినప్పుడు ఆ వ్యక్తి లోపల ఉన్న వ్యక్తి ఆ సేఫ్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హరే కృష్ణ. హరి బోల్. మ్యూట్ అయిపోయింది ప్రభుజీ మీ మాటలు. మీ మైక్ మ్యూట్ అయింది ప్రభుజీ. వెనుక ఉరికితే అప్పుడు నేను చూశాను ఇవన్నీ విషయాలు. ఇది ప్రాక్టికల్ గా జరిగింది. అది భగవంతుని ఇచ్చేటువంటి గుర్తింపు, అది మనకి ఇచ్చేటువంటి జ్ఞాపకం అది. ఇప్పుడు మనకి ఏదన్నా అవసరమై చూసాం అనుకోండి, ఏదన్నా ఇప్పుడు కీ అవసరపడి వచ్చి చూసి మనం అరే జేబులో లేదు ఎక్కడ పెట్టాను అని ట్రై చేసి గుర్తు తెచ్చుకుంటే అది మన ఇన్స్పిరేషన్. మనం అసలు దాని గురించి ఆలోచించకుండానే గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు అది భగవంతుడు ఇచ్చినట్టు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ అందరికి. వెరీ నైస్ మహారాజ్, థ్యాంక్ యూ. దండవత్ ప్రణామ్ మహారాజ్. సో మళ్ళా వచ్చే సోమవారం కలుసుకుందాం. హరే కృష్ణ మహారాజ్ జీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహారాజ్. సో మీ అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినందుకు అందరం కలిసి ఒకసారి హరే కృష్ణ మంత్రం ద్వారా ధన్యవాదాలు తెలియపరుద్దాం మహారాజ్ కొరకు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 హరే. जय भगवद्गीता की जय, की जय, गुरु महाराज श्रीपाद की जय, शिला श्रीपाद की जय। भक्त स्वरूप ब्रजपति महाराज की जय।
గురు మహారాజ్ కి జై. జై.